ఆయన అవుతున్నారు. ఒకసారి రాజేష్ మీరు ఆయనతో కూడా మాట్లాడచ్చు, గణేష్ మీరు కూడా మాట్లాడచ్చు. శ్రీకాంత్ రెడ్డి గారు, ఎలా ఇప్పుడు కొత్తగా ఏర్పడబోతున్న టీఆర్ఎస్ పార్టీ మీద మీ అభిప్రాయం ఏంటి? ముందుగా నమస్కారం అండి, అందరికీ కూడా నమస్కారం. నమస్తే. ఈ రోజు ఏర్పడినటువంటి పార్టీ అంటే ఊహించిందే. ఇది ఎందుకు ఊహించినాము అంటే, ఆమె సెలెక్ట్ చేసుకునేటువంటి టీఆర్ఎస్ పార్టీగానే టీఆర్ఎస్ అనే పేరు కూడా పెట్టుకుంటుందని చెప్పి మేము ముందే ఊహించినటువంటిదే. ఊహించినదే. ఏమో మీ కోర్టులు కూడా ఉంటారు ఆమె దగ్గర, కాదు కోర్టులు పెట్టుంటారు, ఆల్రెడీ స్పై ఆపరేషన్ కూడా చేసి ఉంటారు కదా, ఏమి ఉండదండి. అంటే అంత అంటే వాస్తవంగా బాగా సీరియస్ గా తీసుకునేంత అవసరం ఏమి లేదు. 2-3 రోజులు ఉంటది. ఎందుకంటే కొత్తగా ఈ రోజు కాదు, సీరియస్ గా తీసుకోకుండానే ఆ ట్వీట్ చేశారా మిగిలిన రాజకీయ పార్టీలు ఏవి కూడా ఇంకా రియాక్ట్ కాలేదు. కానీ మీరు టిఆర్ఎస్ గా మారాలనుకుంటున్న మీరు ఇక అవకాశం లేదు అన్న బాధలో సీరియస్ గా తీసుకుని ఆ ట్వీట్ చేశారు అనే చర్చ జరుగుతుంది. అంటే జనరల్ గా అండి, ఒక రాజకీయ పార్టీ ఎప్పుడు పెడతారు అంటే, ఏదన్నా సాధించాలి, లేకపోతే రాష్ట్రాన్ని ఏదన్నా చేయాలి, తర్వాత మనకు ఒక విజన్ అంటూ ఉండాలి, వాటి కొరకు రాష్ట్రం పార్టీ పెడతారు జనరల్ గా. కానీ ఇప్పుడు ఈమె కవితమ్మ పెట్టినటువంటి పార్టీ ఏంటంటే, కేవలం తండ్రి మీద కోపంతో బీఆర్ఎస్ పార్టీ మమ్మల్ని వెలివేసింది, నన్ను తర్వాత ఏంటంటే బహిష్కరించారు అన్నటువంటి ఒక కోపంతో, అక్కసుతోటి, ప్రత్యర్థులతోటి కలిసి పెట్టినటువంటి పార్టీ. కాబట్టి నేచురల్గానే మేము ఊహించినాం ఇది టీఆర్ఎస్ గానే ఖచ్చితంగా పెడతదామే అని చెప్పి ఊహించినాం. ఎందుకంటే 2023 ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి కూడా క్యాడర్ అంతా కొంత డిమాండ్ చేస్తూ ఉన్నారు, ఇది బీఆర్ఎస్ పార్టీగా పోయినాం, మనము టీఆర్ఎస్ పార్టీగా ఉండాలని చెప్పి చాలా సందర్భాల్లో చాలా మందికి కూడా లోపల ఒక ఆలోచన ఉండే. కానీ క్లియర్గా చెప్పారు, ఎందుకంటే ఒకసారి వన్స్ మనం పార్టీ మా పేరు మార్చుకున్నాము అన్నప్పుడు మళ్ళీ తిరిగి పాత పేరు పెట్టుకోవడం అనేది వీలు కాదు అని చెప్పి క్లియర్గా అక్కడ నుండి కూడా ఉన్నాయి. కానీ వాళ్ళందరి మనోభావాలు మనం ఏం దెబ్బతీయలేం కాబట్టి సరే దాన్ని కొనసాగిస్తూ వచ్చినారు. కానీ ఈరోజు కవితమ్మ పెట్టినటువంటి పార్టీ ఖచ్చితంగా కూడా ఆమె ఏదో రాజకీయంగా సాధిద్దామని కాదు, కేవలం బీఆర్ఎస్ పార్టీని ఆపాలి. ఎక్కడనో వచ్చారు శ్రీకాంత్ రెడ్డి గారు. కాదు, ఆవిడ ఆల్రెడీ స్పీచ్ లో చెప్పారు, ఆమె ఏం చెప్పారు, నేను ఇక్కడ నుంచి కవితక్క కాదు కవితమ్మని అన్నారు, నేను అమ్మలాంటి దాన్ని అన్నారు. మీ నోటెముటి నుంచి కూడా కవితమ్మ అని వచ్చింది. అవునండి, ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు ఆమె ఏదైతే ప్రొజెక్ట్ చేసుకుంటుందో దాన్ని చెప్తున్నా నేను. జనరల్ గా ఏదైతే ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్నదో దాని గురించే మాట్లాడుతున్నా నేను కూడా. కానీ అంటే నేను అనేది ఏంటంటే, పెద్ద రాజకీయ పార్టీగా ఆమె సక్సెస్ కాదు. ఒకటండి, రాజకీయ పార్టీగా చాలా పరిణతి చెంది ఉండాలి. ఆమెకు పరిణతి అనేది పెద్దగా ఏ ఇష్యూ మీద కానీ తర్వాత పరిణతి ఉంది అని చెప్పి నేను అనుకోను. మాకు కూడా అనుబంధం ఉంది, ఒక 15-16 సంవత్సరాల నుంచి కలిసి రాజకీయ పరిణతి లేదని ఎలా అంటారు అంటే, శ్రీనివాస్ రెడ్డి గారు దీన్ని సీరియస్ గా అబ్జెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఆమె మీ పార్టీ అధినేత కేసీఆర్ కడుపును పుట్టిన ఆడబిడ్డ. అవును, కేసీఆర్ నుంచి ఊడిపడినట్టే ఉంటుంది ఆమె. ఆమె మాట కానీ, ఆమె భాష కానీ, ఆమె యాస కానీ, నిజంగా కేసీఆర్ ఎలా మాట్లాడుతుంటారో కవితకు అమ్మ కూడా అలాగే మాట్లాడుతూ ఉంటారు. అలాంటి ఆవిడ రాజకీయంగా పరిణతి లేదని ఎట్లా అంటారు? 100% అండి. అంటే మీరు ఎక్కడైనా మాకన్నా ఎక్కువ మీకు తెలుసు, ఆమెకు ఎటువంటి పరిణతి కూడా లేదు. రాజకీయ పరిణతి అంటే ఏంటి శ్రీకాంత్ రెడ్డి గారు? రాజకీయ పరిణతి అంటే ఏంటి? నేను చెప్తానండి. రాజకీయ పరిణతి అంటే ఒక విషయం మీద అవగాహన ఉండడం వేరు, లోతైనటువంటి అవగాహన ఉండడం వేరండి. ఇప్పుడు సపోజ్ ఒక విషయం ఉందనుకోండి, పైన అందరికీ తెలుస్తాయి విషయాలు, కొంచెం ఇవాళ ఒక హాఫ్ అన్ అవర్ మనం చదువుకుంటే మనకు ఆ విషయం తెలుస్తుంది. కానీ దాని గురించి చాలా లోతుగా ఆలోచన చేస్తే దాన్ని పరిణతి అంటారు. కానీ ఆమెకు అవకాశం లేదు, తర్వాత ఆలోచన లేదు, కాబట్టే ఇవాళ ఇంత ఈజీగా పార్టీ పెట్టగలిగింది. పరిణతి అని కూడా ఎందుకు అంటున్నా అంటే, ఇప్పుడు జరిగిన పరిణామాలు చూస్తున్నారండి. ఇవాళ 2.5 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయింది. అధికారంలో ఉన్న రోజు ఎన్ని చేయాలో అన్ని చేశారు, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకుండా. శ్రీకాంత్ రెడ్డి గారు ఒక్క ప్రశ్న ఇక్కడే, అంటే కొంచెం మీరు అదే ఆ రాజకీయ పరిణతి అనే దానిపైనే బీఆర్ఎస్ లోన ఇప్పుడు పార్టీలోన కేసీఆర్ తర్వాత అలాంటి పరిణతి ఉన్న వాళ్ళు ఎవరున్నారు ఒకసారి చెప్పగలుగుతారా? ఆ స్థాయి ఎవరు లేరండి. కేసీఆర్ గారికి ఉన్నటువంటి పరిణతి అది 1 రోజు 2 రోజులు వచ్చినట్టు. అంటే మీ బీఆర్ఎస్ లో కూడా లేరు? బీఆర్ఎస్ లో కాదండి, తెలంగాణ రాష్ట్రంలోనే బీఆర్ఎస్ లో కేసీఆర్ తర్వాత ఎవరున్నారు? ఆ స్థాయిలో లేరండి. నేనేమంటున్నా, ఇప్పుడు ప్రతి మనిషికి కొన్ని విషయాల మీద అవగాహన ఉంటది.
సపోజ్ కేటీఆర్ గారు ఉన్నారనుకోండి, ఒక ఆయనకి ఏముంటది, ఐటీ రంగం మీదనో తర్వాత తను చదువుకున్న దాని మీదనో లేకపోతే రాజకీయంగా పార్టీ మీదనో అవగాహన ఉంటది. కేసీఆర్ గారికి ఉన్నట్టు ప్రాజెక్టుల మీద నీళ్ల మీద ఉన్నటువంటి అవగాహన ఉంటదా? అది నేచురల్ గా కాదు. రాజకీయ పరిణితి లేకుండానే ఎమ్మెల్సీగా వెళ్ళారా, రాజకీయ పరిణితి లేకుండానే ఎంపీగా ఉన్నారా, రాజకీయ పరిణితి లేకుండానే 20 ఏళ్ళుగా రాజకీయాల్లో పోరాటాల్లో ఉన్నారా? పరిణతి అనేది మనం నేను ఏమంటున్నానండి, పరిణతి అనేది మనము అది హార్డ్ వర్క్ తోటి చాలా సంవత్సరాలు పరిణితి లేకుండానే ఎంపీగా ఎన్నికయ్యారా, పరిణితి లేకుండానే ఎమ్మెల్సీగా ఉన్నారా, పరిణితి లేకుండానే 20 ఏళ్లుగా పోరాటాల్లో రాజకీయాల్లో ఉన్నారు. పరిపాలనకు పరిణతి ఏమవసరం అండి? ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళు వీళ్ళంతా అంతా చేస్తున్నారు కదా. ఇప్పుడు పరిణతి అనేది రాజకీయ పరిణతి ఎందుకు లేదు కవితమ్మకు అంటే, ఇప్పుడు ఆమె ముందు ఒక్కసారి ఎంపీ అయిందండి, 2014 ఒకసారి ఎంపీ అయింది, 2019 ఎన్నికలలో ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత ఆమె 2 సార్లు ఎమ్మెల్సీ. అంటే పార్టీలోను బయట వాళ్ళు చేసిన కుట్ర కారణంగానే ఓడిపోయాను అనే ఆవేదనే కదా కవితమ్మది. ఎన్ని కుట్రలు చేసినా ఎంపీగానైతే గెలవాలి కదండి. ఎన్ని కుట్రలు చేసినా తర్వాత సహజం అండి, రాజకీయం అంటేనే ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కదా. కాబట్టి నేనేమంటున్నా అంటే, ఆమెకు ఉన్నటువంటి అవగాహన ఈ రోజు నిజంగా రాజకీయ పార్టీ పెట్టాలని, నిజంగా ప్రజల కొరకు పనిచేయాలని ఉంటే అధికారంలో ఉన్నది ఎవరండి? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. బీజేపీ పార్టీ అధికారంలో. చాలా లైట్ గా తీసుకుంటామండి అందులో. కాకపోతే మేము చెప్పాలి కదా ప్రజలకు. మన పెంటపాటి పుల్లారావు గారు పొలిటికల్ అనలిస్ట్, ఆయన ఒకసారి ఢిల్లీ నుంచి మనతో పాటు జాయిన్ అవుతున్నారు. పుల్లారావు గారు నమస్తే అండి. సార్ పుల్లారావు గారు, ఓకే 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 శ్రీనివాస్ గారు, ఒక్క నిమిషం. అంటే మీరు ఇంత లైట్ తీసుకుంటే అసలు స్పందించాల్సిన అవసరమే లేదు కదా. ఎందుకు ఇమ్మీడియట్గా ఆమె స్పీచ్ కూడా కంప్లీట్ కాకముందే బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ నుంచి ఆ రకమైన ట్వీట్ వ్యంగ్యంగా, అంటే మాకు డూప్లికేట్ పార్టీ వచ్చింది అని. ఇప్పుడు వాస్తవంగా టీఆర్ఎస్ కాక మేము పెట్టుకున్నా కానీ కనీసం ఎవరు స్పందించకపోతున్నారు. టీఆర్ఎస్ అని పెట్టుకున్నది కాబట్టి అది ఆబ్వియస్లీ టీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్నది కాబట్టి ఒరిజినలే, డూప్లికేట్ అని చెప్పి ఎవరి మనసులైనా ఉంటది కదా. మీకు కూడా అనిపిస్తుంది కదండి, మాకే కాదు మీకు కూడా అనిపిస్తుంది. ఆమె నిజంగా పరిణతి చెందిన నాయకురాలైతే ఖచ్చితంగా వేరే పదాలు వచ్చేటట్టు పార్టీ పెట్టుకొని దాన్ని ప్రజల్లో ఎస్టాబ్లిష్ చేసుకునేటువంటి అవకాశం ఉంటే ప్రయత్నం చేయాలి. ఒకటండి, ఇప్పుడు 2.5 సంవత్సరాల క్రితము మా పాలన అయిపోయింది. 2.5 సంవత్సరాల క్రితం, ఆ 2.5 సంవత్సరాల నుండి సరే ఇప్పుడు అనేక రకాలైనటువంటి ఆరోపణలు కూడా చేసి లాస్ట్కి ఏమొచ్చిందంటే వాళ్ళే ఆరోపణలు బంద్ చేసే పరిస్థితి వచ్చింది. ప్రజలే అడుగుతున్నారు. మీరు ఇప్పుడు మా ప్రత్యర్థులైన రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ వాళ్ళే కానీ కేసీఆర్ గారిని పాత ప్రభుత్వాన్ని విమర్శిస్తే బాబు 2.5 ఏళ్ళు అయిపోయింది, మీరేం చేస్తారో చెప్పండి అంటే వాళ్ళు కూడా తగ్గించుకున్నారు. ఇప్పుడు ఈ పరిస్థితులల్లా ఈమె కొత్తగా పార్టీ పెట్టుకున్నా అని చెప్పి పార్టీ పెట్టుకొని మళ్ళీ కేసీఆర్ గారి గురించి మాట్లాడితే అసలు అర్థం లేని మాట కదా. అది నీకు అసలు అవసరం లేనటువంటి విషయం. అది పరిపాలన అనేది ఇప్పుడు 2.5 సంవత్సరాలలో ఏ విధమైనటువంటి పరిపాలన నడుస్తుంది దాని గురించి మాట్లాడాలి. మీరు తప్పిపోయి ఏమన్నా అవకాశం అంటే ఆమె కూడా క్లియర్ తెలుసు ఎట్లా అవకాశం రాదు. అంటే ఆమె మాట్లాడిన ఉద్దేశంలో ఆత్మలో ఏముంది అంటే, ఏం కోరుకునైతే మనం తెలంగాణను సాధించుకున్నామో ఆ కళల కోరిక బీఆర్ఎస్లో కానీ కాంగ్రెస్లో కానీ నెరవేరలేదు. టీఆర్ఎస్గా మారిపోయింది. తెలంగాణ ఆత్మతో కూడిన పార్టీలే లేవు. అందుకే ఇప్పుడు మన పార్టీ ఈ టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేన తెలంగాణ ఆత్మతో కూడినటువంటి వాటి అని. ఇప్పుడు తెలంగాణ పేరుతో తెలంగాణ గడ్డ మీద పార్టీనే లేదు. సో ఇప్పుడు ఆ పార్టీని తెలంగాణ ఆత్మని అందులో ఓన్ చేసుకున్నామని కవిత చెప్తున్నారు. అదేనండి, ఇప్పుడు నేనేమంటున్నా, జనరల్ ఒకసారి మీరు చూడండి, 2014 నుంచి 2023 వరకు పరిపాలనలో భాగస్వాములైనటువంటి నాయకులను చూడండి. మీరు ఉన్నారండి, నేను కూడా చెప్తాను. కొంతమంది ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో పనిచేయనటువంటి వాళ్ళు కూడా 5-6 ఉండొచ్చు, కానీ 95% మంది ఉద్యమకారులే కదా. ఇవాళ బాల్క సుమర్ అయినా, గాదరి కిషోర్ అయినా, ఇవాళ రకరకాలైనటువంటి స్టేజ్ల కొప్పుల ఈశ్వర్ గారైనా, వీళ్ళంతా ఉద్యమంకి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు. మళ్ళీ సామాజికంగా మధుసూనాచారి గారైనా, ఇవాళ రకరకాలైనటువంటి కమ్యూనిటీల నుంచి వచ్చినటువంటి లీడర్లే ఎక్కువ మంది ఉన్నారు బీఆర్ఎస్ పార్టీలో. కాబట్టి ఆమె విమర్శలు ఏది కూడా చాలా అంటే కంప్లీట్ కేవలము ద్వేషంతో ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి నన్ను బహిష్కరించారు అన్నటువంటి అక్కసుతో చేసినటువంటి ఆరోపణలే తప్ప ఒక్క ఆరోపణ కూడా నిజం కాదండి అందులో. ఎందుకంటే అందరు ఉద్యమకారులు దాదాపుగా నేనేమంటున్నా 100% ఉద్యమకారులకు పదవులు వచ్చినాయని చెప్పి నేను అనను. 100% ఉద్యమకారులకు లాభం జరిగిందని చెప్పి నేను అనను. కానీ మెజారిటీ ఉద్యమకారులకు, మెజారిటీ నాయకులుగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో మంచి అవకాశాలు పొందారు. చాలా బ్రహ్మాండంగా
వాళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రం కొరకు కూడా పనిచేయడం జరిగింది. అయితే ఆమె విమర్శించాల్సింది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని. ఆమె మర్చిపోయింది ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మంచిగా సఖ్యంగా ఉంటారు. రేవంత్ రెడ్డి గారితో సఖ్యత ఉంటది, తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులతో సఖ్యత ఉంటది, తర్వాత ఇవాళ ఏమి విమర్శించాలన్నా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల మీదే విమర్శలు చేయడం. కేవలం ఎన్నికల రాజకీయాలు చేస్తే ఓట్ల రాజకీయాలు చేస్తే